గత 5 ఏళ్లలో దొరికిందే ఛాన్స్ అంటూ వైసీపీ నేతలు అందిన కాడికి దోచేశారు. కూటమి సర్కారు ఏర్పాటుతో ఫ్యాన్ పార్టీ నేతల అవినీతి భాగవతం ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన రేషన్ బియ్యం స్కామ్ ను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ స్కామ్ లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మీ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొడతారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వాట్స్ స్టోరీ? ఏపీలో కూటమి అధికార పగ్గాలు చేపట్టడంలో జనసేనాని కీ రోల్ పోషించారు. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జనసేన సత్తాని అంచనా వేయలేకపోయిన వైసీపీ నేతలు అసలు పిఠాపురంలోనే పవన్ ని ఓడిస్తామని సవాళ్లు విసిరారు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాను పోటీ చేసిన కాకినాడ సిటీ కంటే పిఠాపురంకి ఎక్కువ టైం కేటాయించి పావులు కదిపారు. అయితే కాకినాడలోనే ఆయన దారుణ పరాజయం చవిచూశారు. ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడి కాకినాడ కేంద్రంగా కొనసాగించిన అక్రమాలపై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హవా చేస్తోన్న అక్రమాలు, అతని అనుచరులు చేస్తోన్న దోపిడీపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అది పెద్ద కలకలమే రేపింది. దాంతో పవన్ ని టార్గెట్ చేసిన వైసీపీ పిఠాపురంలో ఆయన్ని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డింది. ఇందులో భాగంగా కాపులను జనసేనకు దూరం చేయాలనే ఆలోచనతో ముద్రగడను తెరపైకి తీసుకొచ్చి పార్టీలో ఆహ్వానించి వైసీపీ కండువా వేసి ముద్రగడతో పవన్ ని టార్గెట్ చేయించారు. ఇక ద్వారంపూడైతే పవర్ స్టార్ పై సినీ స్టైల్లోనే ఛాలెంజ్లు విసిరారు. పవన్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో అప్పట్లో అందరిలో ఒకంత గందరగోళం కనిపించింది. ద్వారంపూడి పిఠాపురంలో ముద్రగడతో కలిసి తిరుగుతుండటం, అక్కడే ఎక్కువ టైం కేటాయించడంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఏదో చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వంగ గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం ఖాయం అని అనుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష ధోరణి చర్యలు ఉండవని చెప్తూనే అవినీతికి పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించింది. చట్టం తన పని తాను చేస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే పవన్ ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా ముందుకెళతారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత వైసీపీ పాలనలో కాకినాడలో జనసేన నేతలపై ద్వారంపూడి అనుచరులు చేసిన దాడులను ఖండిస్తూ కాకినాడ పర్యటన చేసి భరోసా కల్పించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ గత ప్రభుత్వ పాలనలో ద్వారంపూడి చేసిన అక్రమాలు, భూ కబ్జాలపై విచారణ చేసి కేసుల ద్వారా ద్వారంపూడి చేష్టలకు చెక్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి. తూర్పుగోదావరి జిల్లాలో 19 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎలక్షన్ ఫండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ సమకూర్చినట్టు ఆరోపణలొచ్చాయి. పౌర సరఫరాల చైర్మన్ గా తండ్రి భాస్కర్ రెడ్డి, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, సిండికేట్ లీడర్ గా తమ్ముడు వీరభద్రారెడ్డి ఉన్నారు. దాంతో ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు పీడీఎస్ రైస్ మాఫియా సాగించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో ప్రతి జిల్లా నుంచి పోర్టుకు వచ్చే వరకు తానే బాధ్యత తీసుకుని కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పోర్టు ద్వారా చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఆయా దేశాల్లో సైతం ద్వారంపూడికి సొంతంగా గోడౌన్లు ఉండటం, అక్రమంగా రవాణా చేసి తరలించిన బియ్యాన్ని ఆ గోడౌన్లలో నిల్వ చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూలాలపై జనసేనాని ఆపరేషన్ మొదలుపెట్టారా? ఎన్నికల ముందు ద్వారంపూడి అక్రమ బియ్యం వ్యాపారాన్ని పూర్తిగా వెలికితీస్తానని సవాల్ విసిరిన పవన్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ద్వారంపూడి అక్రమాలను బయటకు తీసేందుకే పౌర సరఫరాల శాఖను ఏరి కోరి జనసేన నేత నాదెండ్ల తీసుకున్నట్టు కూడా చర్చించుకుంటున్నారు.
కాకినాడలో 2 రోజుల పాటు పర్యటనలో భాగంగా మొదటి రోజు జిల్లా కలెక్టర్ జేసీ, సివిల్ సప్లై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్ ద్వారంపూడి అనుచరులకు సంబంధించిన రైస్ మిల్లులు, గోడౌన్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గోడౌన్ సీజ్ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేయటం సంచలనంగా మారింది. 2 గోడౌన్లలో బియ్యాన్ని పరిశీలించి 4700 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయించారు. బియ్యం శాంపిల్స్ పరీక్షలు నిమిత్తం ల్యాబ్కి పంపించమని ఆదేశాలు జారీ చేశారు. ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ సవాల్ చేసిన మాటను నిజం చేస్తూ జనసేనాని రంగంలోకి దిగారని, ఇక ద్వారంపూడి అవినీతి బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని జనసేన నేతలు చెప్తున్నారు. మరి ద్వారంపూడి ఏం చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.